నుంచి 1975లో విరమణ తీసుకున్నారు. అంటే అప్పటికి కొంచెం కాలం మారింది, పోకడలు మారినాయి. హాస్యం పేరిట ఆడువారిని పెట్టడం, వారి ద్వంద్వార్థాలను పలికించడం, దాని బుర్రకథ గ్రేడ్ తగ్గించేశారు చిన్న చిన్న కళాకారులందరూ. అలా కాలం మారడంతో ఏం చేశారంటే 75లో దాని నుంచి విరమణ తీసుకున్నారు, ఆప్ చేసేసారు బుర్రకథ. సరే, ఖాళీగా ఉండి సహజంగానే సాహితీవేత్త రచనా వ్యాసంగం ఉన్నది కదండి. దాంతో రామాయణ మహాకావ్యంలోని సుందరకాండ ఘట్టాన్ని తీసుకుని వీరు గద్యభాగంగా రాసుకుని, అంటే కీర్తనలుగా రాసుకుని, వాటిని కూడా ఒక 40 రాగాలలో స్వరపరిచి చక్కగా ఆ సుందరకాండను తయారు చేశారు. అది 75లో బుర్రకథ విడిచిపెట్టేశారు కదండి. 80 నుంచి ఖాళీలో ఇవన్నీ సుందరకాండం తయారు చేశారు. అంటే 16 రోజులు పారాయణ క్రమంగాను, 16 రోజులు సీరియల్గా చెప్పేలాగా, ఒక ప్రోగ్రాం కాదండి అది. 16 రోజులు 20 రోజులు ఇది భాగవతంలా చెప్తూనే ఉండొచ్చు. అలా రాసేశారు, స్వరపరిచారు. చాలా చక్కగా వచ్చింది. అది కూడా అది మనకు అందుబాటులోనే ఉన్నది. శత్రువులను కృషింపజేయగల రావణిచే పడిపోబడిన సీత యొక్క స్థానాన్ని అన్వేషించడానికి దేవదాయకుడు చాలను సంచరించు ఆకాశ మార్గాన్ని ఎదుటకు సంకల్పించారు. హనుమ 100 యోజనముల దూరం గల సముద్రాన్ని దాటుటకు సంకల్పించి మహేంద్రగిరితో ముడికి మెడ తల పైకెత్తి మగించిన వృషభంలాగా మధ్యలో ఏది అడ్డు వచ్చిన ఆగకుండా ఎందుకు సంకల్పించారు. సంధ్యాహీన అశుచి నిత్య మనర్గత సర్వకర్మసి. నిత్యము సంధ్యావందనం చేయని వారు ఏ కార్యము చేయడానికి అనరు.
పూర్తికై సముద్రాన్ని దాట తలిచిన హనుమ ముందుగా సర్వ దేవతలకు నమస్కరించి తన శరీరాన్ని కొలతకు అందరంతగా చూపించాడు. తన చేతులతోనూ పాదములతోనూ పర్వతాన్ని అదిమి పట్టుకున్నాడు. ఎప్పుడైతే కొండని నొక్కి పట్టుకున్నాడో ఆ కొండ నుండి మదించిన ఏనుగు నుండి మదం కాలుతున్నట్టు నీరు కాలుతుంది. అతను ఇంకా గట్టిగా నొక్కాడు. గుహలోని జంతువులని వికృతంగా అంటే ఆ బడి దిక్కులంతటా నిండిపోయింది. అతను ఇంకా గట్టిగా నొక్కాడు. చల్లని కన్నమంలోని పాములు విషాలు వెక్కి రాళ్ళను కాటు వేస్తున్నాయి. ఆ పాము కాటులతో ఆ శిలలు అగ్ని పంటలు వేడి బద్దలిపోతున్నాయి. విషాన్ని హరించే వాళ్ళ ఎన్నో ఆ కొండ మీద ఉన్నాయి, కానీ ఆ విషాన్ని మాత్రం చెల్లింప చేయలేకపోతున్నాయి. ఆ కొండ మీద స్త్రీలతో కలిసి పానం చేస్తోన్న విద్యార్థులు కొండ బద్దలైపోతుందని అడుపడి బంగారు మధ్యపత్రం ఆయుధాలు ఎక్కడి వదిలి ఆకాశానికి ఎగిరిపోయి చూస్తున్నారు. ఇంతలో ఆత్మజ్ఞాన సంపన్నులైన రుచులు ఆకాశాన్ని విరిచి వాయుమందరుడైన ధర్మ మహావేగము గల సముద్రాన్ని దాటబోతున్నారు. ఈ దుష్కరమైన కర్మను రాముని కొరకు రాముని కొరకు గీతలు చేయ తలుచుకున్నారని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఆంజనేయుడు ఎదురదలచి ఆ సుందరకాండను 1980 దశకం నుంచి కూడా అంటే 108 చోట్ల సుందరకాండ కథాగాన యజ్ఞం పేరిట 108 ప్రోగ్రాములు చేయాలి అని వారి సంకల్పం. అలా 108 చోట్ల 108 గ్రామాలకు పైనే వారు ఈ సుందరకాండను అక్కడ ఈ యజ్ఞాన్ని పూర్తి చేశారు. అలా పూర్తి చేసి ఈ సుందరకాండలో సుందరకాండ కథాగాన సార్వభౌమ బిరుదు 84లో కాకినాడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రాజబాబు గారు, ఆస్థాన ఆలయ ధర్మకర్త, వంశపారంపర్య ధర్మకర్త శ్రీ రాజాబాబు గారు, రాజా గారు అంటాం, ఆయన మన ముత్తా గోపాలకృష్ణ గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే గారు, ఎండోమెంట్ బోర్డు కమిషనర్ గారు శ్రీ కోన సూర్యారావు గారు, వారందరి సమక్షంలో ప్రజల సమక్షంలో 84లో సుందరకాండ కథాగాన సార్వభౌమ బిరుదు 26 ఏళ్ల క్రితం విశ్వనాథ సత్యనారాయణ గారి చేత రాజమండ్రిలో బుర్రకథ సార్వభౌమ బిరుదు ప్రదానం 26 ఏళ్లకు ముందు. ఆ 30 సంవత్సరాలు ఈ బుర్రకథను చెప్పారు. సుందరకాండ మొదలెట్టారు 1980 నుంచి. ఈ సుందరకాండలో కూడా 108 యజ్ఞాలు పైగా పూర్తి చేసి ఈ సుందరకాండ ప్రవచనాన్ని కథాగానాన్ని పూర్తి చేశారు. ఈ సుందరకాండను ఒక 10 రోజులు 16 రోజులు అలా ధారావాహికంగా చెప్తూ ఉండేవారు ఒక్కొక్క గ్రామంలో. అలా 16 రోజులు పూర్తి చేసిన తర్వాత ఘన సన్మానములు బిరుదులు చేసేవారు. విశేషించి దంపతి సన్మానం అంటే మా తల్లిగారిని కూడా తీసుకెళ్ళి అక్కడ దంపతులకు కూడా ఊరేగింపు చేసి సన్మానం చేసేవారు. ఈ సుందరకాండలో విశేషం అది. అలా చక్కగా ఈ సుందరకాండను కూడా విజయవంతంగా పూర్తి చేసి జిల్లా అంతటా కూడా దీన్ని ప్రచారం చేశారు, ధర్మ ప్రచారం.